వంగవీటి రాధాకృష్ణ ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. దివంగత వంగవీటి రంగా కుమారుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు ఒక ప్రత్యేక ముద్ర, గుర్తింపు ఉంది. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వంగవీటి ఇంటి పేరుకున్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వంగవీటి రంగా హత్య తరువాత ఆ కుటుంబ ప్రాధాన్యత రాజకీయాల్లో కీలకంగా మారింది. ఇక విషయానికి వస్తే వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధ 25 పిన్న వయసులోనే ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. విజయవాడ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. ఆయనకు అభిమానుల సంఖ్య కూడా చాలా ఎక్కువే. వంగవీటి రంగా రాజకీయ వారసుడిగా ఆయన నిత్యం తన అనుచరులకు, అభిమానులకు అందుబాటులో ఉంటారన్న గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల కాలంలో ఆయన ఉద్దేశపూర్వకంగా రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్నారు. తెలుగుదేశం అధిష్టానం ఆయన్ను ఎన్నికల్లో పోటీ చేయాలని కోరినప్పటికీ పెద్దగా ఆసక్తి చూపించలేదు. దీంతో ఆయన వైసీపీ గూటికి చేరుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కూడా. ప్రజలిచ్చిన ఒక్క ఛాన్స్ ని పూర్తిగా దుర్వినియోగం చేసుకున్న వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ఎలాగైనా మరోసారి అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో ఉన్న జగన్ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గాన్ని పెద్ద ఎత్తున ప్రభావితం చేయగల వంగవీటి రాధాను వైసీపీలోకి రావాల్సిందిగా కోరారు. ఇందుకోసం ఆయన వంగవీటి రాధాకు సన్నిహితంగా మెలిగే చనువున్న కొడాలి నాని, వల్లభనేని వంశీలను ఆయన వద్దకు పంపారు. వంగవీటి రాధాను వైసీపీ గూటికి చేర్చగలిగితే కాపు సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకోవడం, అదే సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కు దూరం చేయడం చిటికెలో పని అని భావించారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పార్టీలో చేరినా ఆయన ప్రవేశం పార్టీకి ఏమాత్రం మైలేజ్ ఇవ్వలేదని అర్థం కావడంతో ఆయన చూపు వంగవీటి రాధాపైకి మళ్లింది. వాస్తవానికి గత 2 ఏళ్లు జగన్ వంగవీటి రాధాను పార్టీలో చేర్చుకునేందుకు చేయని ప్రయత్నాలు లేవు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ రాధ ఎలాంటి పదవులు ఆశించలేదు. అయితే వంగవీటి రాధ తెలుగుదేశంలో అసంతృప్తితోనే కొనసాగుతున్నారని భావించిన జగన్ రాధ వైసీపీలోకి వస్తే ఆయనకు విజయవాడ సెంట్రల్ స్థానాన్ని కేటాయిస్తామని ఆఫర్ ఇచ్చారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, మిథున్ రెడ్డి, పేర్ని నాని వంటి వారు జగన్ దూతలుగా రాధాను కలిశారు. ఆయన్ను వైసీపీలోకి ఆహ్వానించారు. రాధాతో వైసీపీ నేతలు ఎంతగా అంటకాగి తిరిగారంటే తాము రాధాకు దగ్గరగా మెసిలితే ఆయన వైసీపీ కూటికి చేరుతున్నారన్న సంకేతం ఆయన అనుచరులకు వెళ్తుందని, అదేవిధంగా తెలుగుదేశం ఆయన్ను దూరం పెడుతుందన్న దురాలోచనతో రాధ తన తండ్రి రంగా వర్ధంతిని పురస్కరించుకొని పిండ ప్రదానం చేసేందుకు కాశీ వెళ్తే ఆయన వెంట కొడాలి నాని కూడా వెళ్లారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వంగవీటి రాధ జగన్ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదని కుండబద్దలు కొట్టేశారు. అంతేకాకుండా విజయవాడ వైసీపీ ఇన్ఛార్జ్ బొప్పన భవకుమార్ను తెలుగుదేశంలోకి రావాల్సిందిగా ఆహ్వానించి వంగవీటి రాధ జగన్ కు భారీ షాక్ ఇచ్చారు. తద్వారా తాను పార్టీ మారే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు. దీంతో జగన్ కాపు సామాజిక వర్గ మద్దతు కోసం వేసిన ఎత్తులు, పన్నిన వ్యూహాలు పూర్తిగా బెడిసికొట్టాయి. అయితే వంగవీటి రాధ తెలుగుదేశం కార్యక్రమాల్లో పెద్దగా చురుగ్గా పాల్గొనడం లేదన్నది వాస్తవం. అలాగే ఆయన తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయాలని హైకమాండ్ స్వయంగా కోరినా సున్నితంగా తిరస్కరించారని చెబుతారు. అటువంటి వంగవీటి రాధ ఇప్పుడు జనసేన నేతలతో వరుస భేటీలతో యాక్టివ్గా మారడంతో తెలుగుదేశం జనసేనల పొత్తుతో ఆయన ఎన్నికల బరిలోకి దిగాలన్న నిర్ణయానికి వచ్చారని పరిశీలకులు చెబుతున్నారు. తెనాలిలో జనసేన సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్తో, ఆ తర్వాత బాలశౌరితో భేటీ అయ్యారు. ఈ భేటీల వెనుక కారణం ఏమిటన్నది తెలియరాలేదు. అయితే ఆయన జనసేన తరపున ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఏదో ఒక స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పొత్తులో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేనకు కేటాయించిన స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టుగా వంగవీటి రాధ అనుచరులు కూడా చెబుతున్నారు. వంగవీటి రాధ ఎన్నికల బరిలోకి దిగడం దిగకపోవడం అటుంచితే ఆయన మాత్రం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరపున యాక్టివ్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం మాత్రం గ్యారంటీ అని ఆయన అనుచరులు చెబుతున్నారు. గత ఎన్నికలకు ముందు తెలుగుదేశంలో చేరిన రాధ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదని, అయితే తెలుగుదేశం తరపున విస్తృతంగా ప్రచారం చేశారని వారి సందర్భంగా గుర్తు చేస్తున్నారు.